హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు శ్రావణ శుక్రవారం కదండి, అందుకనే త్వరగా నిద్రలేచాను. అయినా కూడా టైం అయింది. 4 గంటలకి నిద్రలేచి ముగ్గులు వేద్దామంటే వర్షం పడుతుందండి. లైట్గా ఒక్కొక్క చుక్క రాలుతూ ఉన్నాయి. ఇంకా మళ్ళీ త్వరగా నిద్రలేచి ముగ్గు పెట్టామనుకోండి, వర్షం వచ్చిద్దేమో, మొత్తం వేస్ట్ అయిపోయిద్దేమోనని అందుకనే కొంచెం లేటుగానే నిద్రలేచాను. ఇప్పుడు టైం 5 అయింది. ఇప్పుడు గడపలన్నీ పూజించి పసుపులు రాసి బొట్లు పెట్టేటప్పటికి 6 అయిద్దండి టైం. మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళకి లంచ్ బాక్సులు అంతా హడావుడిగా ఉండిద్ది. నైటే ముగ్గు పెట్టుకుందామంటేనేమో వర్షం పడుతుంది. ఈ వర్షం పడటం వల్ల నైట్ ఊడటాలు కడగటాలు ఏమీ పెట్టుకోలేదు. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇంక ఈ పనులు పెట్టుకుంటేనేమో చాలా లేట్ అయిపోయిద్ది. అందులో మా ఊర్లో ఒకరు చనిపోయారండి. కొంతమంది పూజ చేయొచ్చు అంటున్నారు, కొంతమంది చేయకూడదు అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొంతమంది ఏమో పూజ చేయొచ్చు అంటున్నారు, కొంతమంది ఏమో పూజ చేయకూడదు అంటున్నారండి. శివాలయం ఉంటే పూజ చేయొచ్చు అంట. అంతకుముందు మా ఊర్లో శివాలయం లేదు కాబట్టి ఊర్లో ఎవరు చనిపోయినా సరే మేము పూజలు చేయము. ఇప్పుడు శివాలయం ఉంది కాబట్టి కొంతమంది చేయొచ్చు అంటున్నారు, కొంతమంది ఏమో చేయకూడదు అంటున్నారు. నేనైతే ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నానండి. పూజ చేయొచ్చు అంటే చేద్దాం, లేదనుకోండి తర్వాత చేయొచ్చులే, సాయంత్రం అయినా చేయొచ్చులని ఇంకా ఇంట్లో పనులు మొత్తం చేసుకుంటున్నాను. బయట గచ్చంతా ఊడ్చి నీళ్ళు చల్లాను కదా, ఇంకా అది ఆరిపోయేలోపు ఇంక ఇదిగోండి అంట్లన్నీ బయటేసి బట్టలు నానబెట్టాను అనుకోండి, ఇవి నానిపోతాయి. తర్వాత ఇంకా ముగ్గు వేసుకోవచ్చు. ఉదయాన్నే అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసుకుంటేనండి, లేదనుకోండి పని కాదు. మళ్ళీ పూజ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. పూజ చేసిన తర్వాత ఈ పనులన్నీ చేయాలంటేనేమో చేయబుద్ధి కాదు. పూజ చేసిన తర్వాత ఇడిచిన బట్టలు పట్టుకోకూడదు అంటున్నారు. ఇంకా అందుకని ముందే ఈ పనులు చేసుకున్నామనుకోండి, తర్వాత పూజ చేసుకున్నా ఏ ప్రాబ్లం ఉండదు. నిదానంగా హాయిగా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. శివాలయం ఉంటే పూజ చేసుకోవచ్చో చేసుకోకూడదో ఎవరన్నా తెలిసిన వాళ్ళు కామెంట్లో చెప్పండి నాకు. పూజల గురించి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారండి. ఎవరికి చెప్పింది నమ్మాలో, ఎవరు చెప్పింది నమ్మకూడదో, ఎవరు చెప్పింది పాటించాలో కూడా అర్థం కాదు. ఇంకా మా ఊర్లో అందరూ ఎలా చేస్తే ఇంకా అలా ఫాలో అవ్వటమే. ముగ్గు కూడా ఇంకా సింపుల్గా ఏదో వేస్తున్నానండి. ఒకవైపు ముగ్గు వేస్తున్నానా, లైట్గా వర్షం పడతానే ఉంది, ఒక్కొక్క చుక్క రాలుతానే ఉంది. అసలు ముగ్గు వేస్తానా, ముగ్గు అయిపోయేంత వరకు వర్షం రాకుండా ఉండిద్దా అనిపిస్తుంది. కొంతమంది మూడో శుక్రవారం అంత ఎక్కువ పూజలు కూడా చేయరండి. రెండో శుక్రవారం, ఫస్ట్ శుక్రవారం, లాస్ట్ శుక్రవారం ఎక్కువ పూజలు చేస్తారు, కానీ మూడో శుక్రవారం అంతగా చేయరు, ఎక్కువ పట్టించుకోరు. వర్షం పడుతుంది కదా, గడపలు ఇంకా అవన్నీ ఏమీ పూజించట్లేదండి. అదిగాక ఇందాక చెప్పాను కదా ఇంకొక ప్రాబ్లం ఉందని, ఇంకా దానివల్ల గడపలైతే పూజించట్లేదు. ఇంకా మామూలుగా ఇలా ముగ్గు వేయటం, ముగ్గులో పసుపు కుంకుమ వేసుకోవటమే. ఈ వారానికి మాత్రం ఇంకా సింపుల్గా ఇలానే చేసేస్తున్నాను. ఇంకా అనుమానంతో మనం చేయటం అంత మంచిది కాదు కదండి. ఇంకా అందుకని పూజలు అయితే మాత్రం ఇంకా చేయట్లేదు. ముగ్గులో కూడా ఇంకా కలర్స్ పసుపు కుంకుమ వేస్తాను. అవైతే ఇంకా మనం దేవుడికి పూజ చేసే పసుపు కుంకుమ కాదు కదా, కలర్స్వే కదా, ఇంకా అవి వేసినా ఏ ప్రాబ్లం ఉండదు. ఈ ముగ్గు నేను యూట్యూబ్లో చూసి నిన్న మధ్యాహ్నం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానండి. ప్రాక్టీస్ చేసి ఈ పూట వేస్తున్నాను. ఇవాళ బాగా అందంగా వేసి కలర్స్ పసుపు కుంకుమ అవి నీట్గా వేద్దాం అనుకున్నాను. ఇవన్నీ వేద్దాం అనుకునేటప్పటికి ఒకవైపు వర్షం, ఒకవైపు ఏమో అసలు పూజలు చేయకూడదని. ఇంకేం చేస్తాం, సింపుల్గా ఇదిగోండి ఏదో విధంగా వేసేసి ఇంక ఇందులో కలర్స్ పసుపు కుంకుమ వేస్తున్నాను. కలర్స్ పసుపు కుంకుమ అయితే వేసుకోవచ్చులేండి, మామూలు మనం పూజకు వాడే పసుపు కుంకుమ అయితే వేయకూడదు, కానీ ఈ కలర్స్ పసుపు కుంకుమ వేసుకోవచ్చు. పండగ రోజు ఎలాగైనా మంచి ముగ్గు వేసుకొని ఇలా పసుపు కుంకుమ వేసుకుంటేనే బాగుంటుంది కదా. మనం పండగ చేసినా చేయకపోయినా సరే చక్కగా ముగ్గు వేసుకొని ఇలా కలర్స్ పసుపు కుంకుమ వేసుకుంటే చూడటానికి భలే అందంగా అనిపించిద్ది. పండగ రోజు మన ఇల్లు కలకల్లాడుతూ ఉండాలంటే చక్కగా ఇలా ముగ్గులు వేసుకొని వాకిలికి పసుపు కుంకాలు రాసుకుంటేనే పండగ కళ అనేది మన ఇంటికి వచ్చిద్ది. ఇవన్నీ లేకుండా ఉంటే పండగ అయినా సరే అది పండగలాగా అనిపించదు. ముగ్గేసి కొంచెం పక్కకు వచ్చానో రాలేదో ఇంకా వర్షం అండి ఇంకొంచెం ఎక్కువైంది.
ముగ్గేసేటప్పుడేమో ఒక్కొక్క చుక్క రాలుతూ ఉంది, ఇప్పుడేమో ఇంకొంచెం ఎక్కువయ్యి చూడండి రోడ్ల నిండా నీళ్ళు ఎలా ఉన్నాయో. ముగ్గు వేయటం అయిపోయేదాకా కష్టపడినంతసేపు ఉండిద్దా ఉండదా అనిపిస్తుంది. బండ్ల నిండా చూడండి చినుకులు ఎలా రాలుతున్నాయో. అసలు ఈరోజు ఈ ముగ్గు ఉండిద్దో ఉండదో. తర్వాత ఇంకా అంట్లన్నీ కడిగేసి బట్టలన్నీ ఉతికేసి ఇంకా టిఫిన్ రెడీ చేస్తున్నానండి. నిన్నటి ఇడ్లీ పిండి ఉంది, ఇంక ఇడ్లీ పిండి ఈరోజు ఇడ్లీ వేస్తే మా వాడు తినడు, గొడవ గొడవ చేస్తాడని ఇడ్లీ పిండిలో గోధుమ పిండి కలిపేసి దోశలు పోస్తున్నాను. పునుగులు వేద్దామంటే అందరికీ జలుబులు, బాగా వేడి చేసి ఇంట్లో ఎవ్వరికి హెల్త్ బాగాలేదు. అందుకని ఇంకా నూనె ఆయిల్ ఫుడ్ ఏం చేస్తావులే ఉదయాన్నే అని చెప్పి ఇంకా దోశలు పోస్తున్నానండి. ఇడ్లీ పిండిలో కొంచెం గోధుమ పిండి కలుపుకొని దోశలు పోసుకుంటే చాలా బాగుంటాయి. మా వాడికైతే నీళ్లు కాకినాయి, ఇంకా వాడికి స్నానానికి వేడి నీళ్ళు తోడుతున్నాను. ఈరోజు ఇంకా వంట కూడా ఏం చేయట్లేదండి. ఈరోజు ఊళ్ళో ఫంక్షన్ ఉంది, మేమైతే భోజనాలకు వెళ్తున్నాం. ఇంకా మా వాడికి ఒక్కడికి ఏం వంట చేస్తాంలని వాడికి కూడా దోశలు పోసి బాక్స్కి పెట్టేస్తాను. కూర చేయాలనుకోండి, ఒక్కళ్ళకి కూర చేయాలంటే ఎగ్ చేస్తాము. ఈరోజు శుక్రవారం, ఇంక ఎగ్ చేయటం ఎందుకులని ఈరోజు వంట అయితే ఏం చేయట్లేదు. వాడికి కూడా ఈరోజు దోశలే. తీసుకెళ్తావా అని అడిగితే తీసుకెళ్తానన్నాడు. ఇంకా పిల్లలు తీసుకెళ్తానన్నప్పుడు మనకేమైంది పెట్టడానికి. ఇంకా అందుకని దోశలు పోస్తున్నాను. ఈ పిండికి మన దోశల పిండి కంటే కూడా కొంచెం లూజుగానే కలుపుకోవాలి. లూజుగా కలుపుకొని ఇదిగోండి ఈ విధంగా పోసుకోవాలి. మనం రుద్దామనుకోండి దోశల పిండి రుద్దినట్టు అది ఉండలు ఉండలుగా వచ్చిద్ది. అందుకని ఇలా పోసుకొని లైట్గా మామూలుగా రుద్దామంటే చాలు, దోశ అనేది బాగానే వచ్చిద్ది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీన్ని చట్నీతో తినొచ్చు, అల్లపు చట్నీతో కానీ, లేదనుకోండి దోశ మీద కారం చల్లుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటాయి. కాకపోతే నేను ప్రస్తుతానికి కొంచెం కారం వేసి ఆయిల్ వేసి చేస్తున్నాను. ఈ దోశల కాంబినేషన్ నార్మల్ పల్లీ చట్నీ కంటే కూడా అల్లపు చట్నీ చాలా బాగుంటుంది. పల్లీ చట్నీ అంత టేస్ట్ అనిపించదు. ఇలా కారం కానీ అల్లపు చట్నీ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈరోజైతే ఇంకా వంట చేసే పని లేదండి. ఎటువంటి కూరలు ఏమీ చేసే పని లేదు, ఓన్లీ టిఫిన్ కూడా అది సింపుల్గానే. ఈరోజు పని అయితే మాత్రం చాలా తేలిగ్గా ఉంది, ఎక్కువ కష్టం లేదు. పని తక్కువగా ఉంది, పూజ ప్రశాంతంగా చేసుకుందామంటే పూజ చేసుకోవచ్చా చేసుకోకూడదని ఇదొక టెన్షన్లో ఉన్నాము. దోశలు పోసేసి మా వాడికి ఇంకా క్యారేజీ బాక్స్లో పెట్టేశానండి. దోశలు ఎలా ఉంటాయో మరి. నార్మల్ దోశలు అయితే కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటాయి. ఈ దోశలు అయితే మరి ఎలా ఉంటాయో. ఎప్పుడు నేను రైసే పెడతానండి, అన్నం కూరలు అవే పంపిస్తాను. టిఫిన్ అనేది చాలా తక్కువ, ఇంక ఈరోజే పంపిస్తున్నాను. మరి సాయంత్రానికి ఎలా ఉంటాయో. ఈరోజైతే పని చాలా త్వరగా తేలిగ్గా అయిపోయిందండి. ఓన్లీ దోశలే కదా, అందరికీ దోశలే, చట్నీలు చేసే పని లేదు. అందుకని చాలా తేలిగ్గా ప్రశాంతంగా ఉంది పని.
బెడ్షీటు పొయ్యి మొత్తం అన్నీ నీట్గా ఇదిలిచ్చేసి ఇంక ఇదిగోండి ఇల్లు మొత్తం ఊడ్చుకుంటా వస్తున్నాను. ఇల్లంతా ఊడ్చి తుడిచేస్తే తర్వాత పూజ పని అనేది తర్వాత చేసుకోవచ్చు. ముందు మన ఇంట్లో పని అనేది చేసుకొని స్నానం చేసి ఉన్నామనుకోండి, పూజ చేయొచ్చు అంటే చేద్దాం, చేయకూడదు అనుకుంటే ఇంక సాయంత్రం చేయొచ్చులే అని పని మాత్రం ఆపకుండా చేస్తూనే ఉన్నాను. అవును, మీ ఊర్లో కూడా ఇలాంటివి పట్టించుకుంటారా? ఎవరన్నా చనిపోతే పూజలు చేసుకోకుండా ఉండటం అంటే మన దగ్గర చుట్టాలు దగ్గర వాళ్ళు వారసులు అయితే మాత్రం ఎవరు చేయరండి. కానీ ఊర్లో వేరే వాళ్ళు చనిపోతే మీరు కూడా ఇలా మాలాగానే పూజలు చేసుకోకుండా ఉంటారా? లేదనుకోండి పట్టించుకోకుండా పూజలు చేసుకుంటారా? ఏ విషయం నాకు కామెంట్లో చెప్పండి. మాకైతే మాత్రం ఇప్పటికి ప్రస్తుతానికి ఊర్లో ఎవరు చనిపోయినా సరే పూజలు చేసుకోరండి. శివాలయం ఉంటే చేసుకోవచ్చని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో చేయకూడదు అంటున్నారు. ఇల్లు మొత్తం ఊడ్చేసి ఇంక ఇదిగోండి మొత్తం నీట్గా తుడుస్తున్నాను. వర్షం పడేటప్పుడు మాత్రం బండలు అనేవి త్వరగా ఆరవండి, తడి తడిగా ఉంటాయి. తుడిచేటప్పుడల్లా ఫ్యాన్ వేసి తుడవటమే. వంటగదిలో అయితే ఫ్యాన్ ఉండదు. మామూలుగా వరండాలో ఇంకా టీవీ ఉన్న గదిలో హాల్లో అయితే ఫ్యాన్లు ఉన్నాయి, కానీ వంటగది అయితే మాత్రం ఫ్యాన్ లేదండి. ఇది ఆరటానికి కొంచెం టైం పట్టిద్ది. ఎండాకాలం అనుకోండి, మనం తుడుస్తూ ఉంటుంటేనే ఆరిపోతూ ఉంటాయి. ఇలాంటి వాతావరణం చల్లగా ఉన్నప్పుడైతే మాత్రం మనం ఫ్యాన్ వేయింది బండ్లు మాత్రం ఆరిపోవు.